ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటన్స్ నుంచి జట్టులోకి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా అప్కమింగ్ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడమే కాకుండా అతనికి కెప్టెన్సీ బాధ్యతలను కూడా ముంబై ఇండియన్స్ అప్పగించింది. 5 సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాను తమ నూతన సారథిగా ప్రకటించింది. జట్టు భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాను అన్ఫాలో కూడా చేశారు. రోహిత్ శర్మ అభిమానుల శాపనార్థాలో లేక హార్దిక్ పాండ్యా దురదృష్టమో కానీ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా గాయపడ్డాడు. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన అనంతరం బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ ను ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా కాలు మెలికపడింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రపంచ కప్ తో పాటు సౌత్ ఆఫ్రికా పర్యటనకు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. కనీసం ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కైనా అతను అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ గాయం తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపించే అవకాశం ఉంది. అయితే హార్దిక్ పాండ్యా గైర్హాజరీ గురించి ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు. ఒకవేళ హార్దిక్ పాండ్యా దూరం అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్లీ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రోహిత్ అనాసక్తి చూపిస్తే సూర్యకుమార్ యాదవ్ లేదా బుమ్రాలో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్ ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.